హాయ్ జాష్, హాయ్ ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. ఈ ప్లేస్ చాలా బాగుందబ్బా, చల్లటి గాలి తగులుతా ఉంది. రోజంతా ఎండకి చాలా హీట్ ఉండే కదా, సో సాయంత్రం ఇక్కడికి వస్తే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఈ ప్లేస్. వావ్, నీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, చల్లటి గాలి. అంకుల్ నాదో ప్రశ్న. చెప్పు జాష్. అంకుల్, మా డాడీ ప్రతిరోజు బైబుల్ చదవమని చెప్తారు, అయితే అసలు మనం ప్రతిరోజు బైబుల్ ఎందుకు చదవాలి? ఓకే, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, బైబిల్ చదవడం అనేది క్రిస్టియన్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికి మనం ఒక 5 రీజన్స్ చూద్దాం. ఓకే, మొదటి రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు నీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, లేకపోతే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ ఫ్రెండ్ నీకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? తనతో క్లోజ్ గా ఉండాలి. అంటే ఎవ్రీడే తనతో మనం మాట్లాడుతూ ఉండాలి, నువ్వు మాట్లాడుతూ ఉండాలి. సో మనం ఎంత క్లోజ్ గా ఉంటామో, ఎంత మాట్లాడతామో అంతగా ఆయనకి దగ్గర అవుతాం. సో అప్పుడు ఫ్రెండ్షిప్ అనేది బెస్ట్ ఫ్రెండ్షిప్ లా వెళ్తుంది. సో ఓకే, దేవుని వాక్యము, బైబిల్లో ఉన్న విషయాలు దేవుని వాక్యం, దేవుని మాటలు. సో మనం దేవుని మాటలు చదువుతా ఉన్నప్పుడు, అంటే ఆయనతో మనం రెగ్యులర్ గా కమ్యూనికేట్ అవుతా ఉన్నప్పుడు, ఆయనతో మనకున్నటువంటి రిలేషన్షిప్ అనేది చాలా డీప్ అని అవుతుంది. ఓకే, ఆయన మనకి బెస్ట్ ఫ్రెండ్ లా మారుతాడు. ఆయన ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమవుతా ఉంటుంది అన్నమాట. రెండవ కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఫిజికల్ గా ఎదగాలనుకో, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలనుకో ఏం చేస్తాం? మన బాడీని జిమ్ కి తీసుకెళ్తాం. ఓకే, సో మనకి జిమ్ చేయడానికి స్ట్రెంగ్త్ కావాలి అని అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. అది కూడా ఎవ్రీడే తీసుకోవాలి, రోజుకి 3 times తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు వారానికి ఒకసారి తింటాను, లేకపోతే నాకు గుర్తుకొచ్చినప్పుడు తింటాను అంటే మనం స్ట్రాంగ్ ఉండలేం. ఓకే, అలాగే ఆత్మీయ జీవితంలో, స్పిరిచువల్ లైఫ్ లో మనం ఎదగాలి అని అంటే, గ్రో అవ్వాలి అని అంటే ఎవ్రీడే వాక్యాన్ని మనం తీసుకోవాలి. వాక్యం అంటే ఆత్మీయ ఆహారం. ఓకే, మన ఆధ్యాత్మిక జీవితానికి, మన స్పిరిచువల్ లైఫ్ కి స్ట్రెంగ్త్ ఇచ్చేది అన్నమాట. సో ఎవ్రీడే మనం వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు మనం ఇంకా బలంగా మారుతాం. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలంగా ఉంటామో అప్పుడు సాతాను తీసుకుని వచ్చే శోధనలు మనం జయించగలుగుతాం, దేవునిలో మనం మరింతగా ఎదగలుగుతాం, మరింతగా ఫలించగలుగుతాం. మూడో కారణం ఏంటి అని అంటే, కొన్నిసార్లు మనకి చాలా భయం కలుగుతాం. ఓకే, లైఫ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్కూల్లో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంటుంది, హోంవర్క్ సబ్మిట్ చేయాలి, టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి. నీకు ఎలాగా నేను సరిగా రాయగలుగుతానో లేదో అనే భయం ఉంటుంది, టీచర్ ఏమన్నా అంటారేమో అని భయం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం రెగ్యులర్గా వాక్యం చదువుతూ ఉంటే వాక్యంలో అనేకమైన వాగ్దానాలు ఉంటాయి. ఈ వాగ్దానాలు మనల్ని ఏం చేస్తాయి అని అంటే ధైర్యాన్ని తీసుకొని వస్తాయి. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఎలా తీసుకెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదానికి. ఆ టైంలో చాలా భయపడిపోతా ఉంటే దేవుడు ఏమంటాడు అని అంటే, యెహోషువ నువ్వు జడియకు, భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను అంటే. సో దేవుని వాక్యం మనం చదువుతా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం దేవునిలో బలంగా ఉండడానికి, మనకు ఉండేటువంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్ గా నిలబడడానికి దేవుని వాక్యం మనకి హెల్ప్ చేస్తుంది. నాలుగో రీజన్ ఏంటి అని అంటే, దేవుని వాక్యం మనం చదువుతా ఉన్నప్పుడు మనం పాపం చేయలేం. మనం వాక్యాన్ని చదువుతూ ఉంటే పాపానికి దూరంగా ఉంటాం. ఒకవేళ మనం పాపానికి దగ్గరగా ఉంటే వాక్యాన్ని చదవాలి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అని అంటే. సో మనం పాపం చేయకుండా ఉండాలి అని అంటే ఒక మార్గం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవడం. మనం ఎవ్రీడే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండడం. సో మనం ఎప్పుడైతే ఈ విషయాలను మనం మన దృష్టిలో పెట్టుకుంటామో మనం దేవుల్లో ఎదగడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది అనమాట. సో 5వ కారణం కూడా ఉంది బైబిల్ మనం రెగ్యులర్ గా చదవాలి అనడానికి. మనకి చాలా డౌట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఎందుకు భూమి మీద ఉన్నాను, నా పర్పస్ ఏంటి, ఒకవేళ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను. సో ఇలాంటి చాలా రకాల క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్. దేవుని వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు అసలు మనం ఇక్కడ ఎందుకున్నాము, మన పర్పస్ ఏంటి, మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము, సో మనం ఈ భూమి మీద ఎలా జీవించాలనే విషయాలు మనకు అర్థమవుతాయి. దాంతో పాటుగానే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి లీడింగ్ కావాలి. లేదా ఏది మంచి, ఏది చెడు, మనం దేని చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనేటువంటి డౌట్ క్రియేట్ అవుతాం. అలాంటి టైంలో దేవుని వాక్యం మనం చదువుతా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని
లీడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో వాక్యం చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, పేరెంట్స్తో ఇట్లా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి, లేకపోతే బ్యాడ్ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, మంచి ఫ్రెండ్స్ని ఇట్లా ఉండాలి. సో మంచేదో చెడేదో మనకు అర్థం కావడానికి, మనల్ని డే టు డే లైఫ్లో చక్కగా నడిపించడానికి దేవుని వాక్యం మనకి హెల్ప్ చేస్తుంది.